రాష్ట్రంలో గ్రూప్ 1కి సంబంధించి 2 సంఘటనలు జరిగినాయి. ఒకటేమో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ వారి తల్లిదండ్రులు కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్. ఇంకొకటి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అన్యాయానికి గురైన అభ్యర్థులందరూ కలిసి వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో పాటు అరేంజ్ చేసిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్. అయితే ఇక్కడ ప్రభుత్వం ఎట్లా వ్యవహరించిందంటే ఈ రెండింటి పట్ల సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన దానికైతేనేమో అడ్డు చెప్పలేదు, కానీ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన దానికి మాత్రం అడ్డు చెప్పింది. ఎందుకు ఇట్లాంటి వివక్ష చూపించాల్సి వచ్చింది అనేది నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. అనుకూలంగా ఉంటే ఒక న్యాయం, అనుకూలంగా లేకపోతే ఇంకొక న్యాయమా అనేది నా సూటి ప్రశ్న. ఇంకొకటి ప్రధానంగా చర్చకు వచ్చిన అంశం ఏంటి అంటే 3 కోట్లకి ఒక గ్రూప్ 1 ఉద్యోగాన్ని అమ్ముకున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకోవాలి అని కొంతమంది అభ్యర్థులు మాట్లాడడం జరిగింది. సో నేనేమంటా అంటే మనం అభ్యర్థులుగా ఉండి మనం డిమాండ్ చేయాల్సింది ప్రభుత్వాన్ని, ప్రతిపక్షం మీద యాక్షన్ తీసుకోమని కాదు. అసలు గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయా లేదా, అవకతవకలు జరిగినాయని కోర్టు ఆల్రెడీ నిరూపించింది, కానీ అవినీతి జరిగిందా లేదా నిరూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి మనం అందరం ప్రభుత్వాన్ని కదా డిమాండ్ చేయాలి. ప్రతిపక్షాన్ని డిమాండ్ చేస్తే మనకు న్యాయం జరగదు కదా. సో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. అసలు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినా నాన్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అయినా అన్యాయానికి గురైంది ఎవరి వల్ల? ప్రభుత్వ నిర్లక్ష్యం, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం వల్ల. కాబట్టి మనం ప్రశ్నిస్తే వీళ్ళిద్దరిని ప్రశ్నించాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రశ్నించాలి. అది ప్రశ్నించకుండా ప్రతిపక్షాలను ప్రశ్నిస్తే మనకు ఎట్లాంటి న్యాయం జరగదు. ఇంకొక అంశం ఏంటంటే అసలు టీజీపీఎస్సీలో అవకతవకలు జరిగిన ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి అని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారా లేదా అనేది వాళ్ళు ప్రశ్నించుకోవాలి, ఒక అంశం. ఇంకొకటి ప్రభుత్వానికి నా సూటి ప్రశ్న ఏంటంటే 563 మంది అభ్యర్థులకు న్యాయం చేస్తారా లేదా మిగిలిన 1000 మందికి న్యాయం చేస్తారా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పాలి.